అన్నమయ్య జిల్లాలో హౌసింగ్ శాఖ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. అన్నమయ్య జిల్లా నారాయణరెడ్డిపల్లి ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో అవినీతి అక్రమాలకు పాల్పడి లక్షల రూపాయలు స్వాహా చేసిన వ్యవహారంలో హౌసింగ్ పీడీ సాంబశివయ్యను సస్పెండ్ చేశారు. ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా లబ్ధిదారులకు తెలియకుండా సిమెంట్, స్టీల్, ఇసుక, నిర్మాణ సామాగ్రిని స్వాహా చేసి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డేటప్పట్లో ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో 2023 డిసెంబర్ 19న విజయవాడకు చెందిన విజిలెన్స్ అధికారులు నారాయణరెడ్డి పల్లెలో జగనన్న కాలనీలో హౌసింగ్ పీడీ కార్యాలయంలో ఏకకాలంలో విచారణ చేపట్టారు. ఈ విచారణ అనంతరం విజిలెన్స్ అధికారులు తయారు చేసిన నివేదికలను ప్రభుత్వానికి అందజేశారు కూడా. దీంతో 2024 సెప్టెంబర్ నెలలో హౌసింగ్ అవుట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఏఈ శివశంకర్లను విధుల నుంచి తొలగించి ఈ చంద్రశేఖర్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు అన్నమయ్య జిల్లా హౌసింగ్ పీడీ సాంబశివయ్యను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.